కర్ణుడిలో నరకాసురుడి ఆత్మ ఉంది అనే విషయం ఎంతమందికి తెలుసు? అరణ్య పర్వంలో ఘోషయాత్ర తర్వాత దుర్యోధనుడు ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్న సమయంలో శుక్రాచార్యుడు అతనిని పాతాళలోకానికి తీసుకువెళ్ళి అక్కడ నరకాసురుడి ఆత్మ కర్ణుడిలోకి ప్రవేశించింది. అందువల్ల కర్ణుడు ఎవరినైనా సరే, ఎంత పెద్ద యుద్ధమైనా సరే భయపడకుండా ఎదుర్కోగలడు. నువ్వు కంగారు పడకుండా, బాధపడకుండా పాండవులతో యుద్ధం చెయ్యి అని మోటివేట్ చేసి మరి దుర్యోధనుడిని మళ్ళీ భూమి మీదకి పంపుతాడు. ఆ ఘోషయాత్ర అయిపోయి మళ్ళీ హస్తినాపురానికి వచ్చిన తరువాత దుర్యోధనుడి కోసం కర్ణుడు దాదాపు ప్రపంచంలో చాలా రాజ్యాల మీద యుద్ధం చేసి ఆ యుద్ధాలలో గెలిచి ఆ రాజ్యాలన్నిటినీ దుర్యోధనుడికి కానుకగా ఇస్తాడు. అప్పుడు దుర్యోధనుడు వైష్ణవ యాగం చేస్తాడు.